అనగనగా పచ్చని పొలాల మధ్య రామవరం అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో జానకి అనే ఒక అమ్మాయి ఉండేది. జానకి చాలా చురుకైనది. కాని ఆమె ఇంటి వెనుక ఉన్న చిన్న ఖాళీ స్థలం అంతా ముళ్ల పొదలతో, చెత్తతో నిండి ఉండేది. జానకికి ఒకరోజు తన ఇంటి వెనుక అందమైన పూలతోట పెంచాలని కోరిక కలిగింది. అది చూసిన జానకి తాతయ్య నవ్వి, అమ్మాయి, ఈ రాయిరప్ప నేలలో ఏమీ పండదు. దీనికి చాలా కష్టం, చాలా సమయం పడుతుంది అన్నారు. కాని జానకి నిరుత్సాహపడలేదు. ఆమె మొదట పార తీసుకుని పెద్ద పెద్ద రాళ్లను, ముళ్ల పొదలను తొలగించడం మొదలుపెట్టింది. ఆమె చేతులకు బొబ్బలు వచ్చాయి. అయినా లెక్కచేయలేదు. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం కొద్ది కొద్దిగా నేలను సిద్ధం చేసింది. గ్రామంలోని పిల్లలు ఆమెను చూసి, జానకి పిచ్చిది, మురికిని శుభ్రం చేస్తోంది అని ఆటపట్టించేవారు. నెమ్మదిగా ఆమె భూమిని దున్ని సారవంతం చేసింది. ఇరుగుపొరుగు వారిని అడిగి విత్తనాలు సేకరించింది. రోజూ ఆ విత్తనాలకు నీరు పోసింది. సాయంకాలం కూర్చుని ఆ తోటను చూస్తూ మురిసిపోయేది. కొద్ది రోజుల్లోనే మొదట పచ్చని ఆకులు, ఆ తర్వాత రంగురంగుల పూలు తోట నిండా వికసించాయి. చామంతి, గులాబీలు, మల్లెలు, ఆ స్థలం మొత్తం సువాసనలతో నిండిపోయింది. ఆ తోటలోకి తేనెటీగలు, అందమైన సీతాకోకచిలుకలు రావడం మొదలుపెట్టాయి. ఇప్పుడు తోటను చూసి నవ్విన పిల్లలు, తాతయ్య కూడా ఆశ్చర్యపోయారు. ప్రతిరోజూ ఉదయం ఆ పూలతోట వద్దకు వచ్చి దాని అందాన్ని చూసి సంతోషించేవారు. జానకి తన తోటలోని పూలను దేవుడికి అలంకరించేది. తన స్నేహితులకు ఇచ్చేది. తన కష్టం వల్లే ఆ ముళ్ల పొదలు ఇప్పుడు స్వర్గంలా మారిందని అంతా మెచ్చుకున్నారు.